భారత సార్వత్రిక ఎన్నికలు మరోసారి సంకీర్ణ ప్రభుత్వాల యుగానికి నాంది పలికాయి. బీజేపీ సొంతంగా మెజార్టీ మార్కు దాటకపోవడంతో ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు, నితీష్ కుమార్లు కింగ్ మేకర్లుగా మారారు. అయితే టీడీపీ, జేడీయూ అధినేతలను ప్రతిపక్ష ఇండియా కూటమి తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తుందన్న వార్తలు సంచలనం సృష్టించాయి. ఈ కథనాలకు టీడీపీ అధినేత ముగింపు పలికారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో భాగంగా కలిసి పోటీ చేశాం కదా, అయినా మీకెందుకు ఈ సందేహం కలుగుతుంది అని ఆయన మీడియాను ఉద్దేశించి ప్రశ్నించారు. No, don't bother. No, hear me, I say. You are very loud. You want news, always. I am also experienced. I have seen so many political changes in this country. We are in NDA. I am going for NDA meeting. In course of time, anything, we'll report to you. Thank you. ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో ఎన్డీఏ భాగస్వామి పక్షాల సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాట్లపై చర్చించేందుకు జరిగిన ఈ సమావేశానికి టీడీపీ అధినేత కూడా సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను ఎన్డీఏలోనే కొనసాగనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్ కూడా పాల్గొన్నారు. శివసేన నేత ఏక్నాథ్ షిండే, జేడీఎస్ నేత హెచ్డి కుమారస్వామి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఎల్జేపీ నేత చిరాగ్ పాస్వాన్, ఎన్సీపీకి చెందిన ప్రఫుల్ పటేల్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్డీఏ కూటమి నేతలు మోదీకి లిఖితపూర్వకంగా తమ మద్దతు తెలిపినట్టు తెలుస్తుంది. దీంతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరడం ఖరారైపోయింది. శనివారం నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు సహా ఎన్డీఏ భాగస్వాములందరూ హాజరు కానున్నారు.